హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లంచ్‌లోకైతే మునక్కాయ గ్రేవీ కర్రీ అయితే చేశానండి. మునక్కాయ, టమోటా వేసి టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్‌గా మనమైతే మునక్కాయలు ఇలా టమోటా, ఎర్రగడ్డ అయితే సన్నగా కోసి పెట్టుకోవాలి. మునక్కాడలు అయితే ఈ విధంగా అయితే కోసి పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత ప్యాన్ అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి బాగా వాష్ చేసేసుకొని మునక్కాయలు ఈ విధంగా నూనెలో వేసి బాగా వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కొత్తగా అయితే ట్రై చేశాను ఇప్పుడు మునక్కాయ కర్రీ. కొద్దిసేపు అయితే వేయించుకోవాలి ఈ విధంగా నూనెలో. చాలా చాలా బావుంటుంది. ఒక 5 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది నూనెలో. ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ పక్కకు తీసేసుకోవాలి. ఒక ప్యాన్‌లోకైతే తీసుకుంటున్నాను నేను. ఈ మునక్కాయలన్నీ మన చెట్టుకు కాసినవేనండి. ఆల్రెడీ మునగ చెట్టు అయితే చూపించాను కదా, కాయలైతే విరగబూస్తున్నాయండి. ఇంకా అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ అయితే చేసుకుంటున్నాము. మునక్కాయలు మా చెట్టుకి కాసినవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా అవన్నీ ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అలాగే ఉంటుంది కదా, దాంట్లోనే పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను నేనన్నీ. ఇంకా ఎండుమిరపకాయ అవి కూడా వేసుకోవాలి. కరివేపాకు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే మీ కారానికి సరిపడినంత మీరైతే వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది, లేదంటే మొత్తం అడుగు అంటిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇంకా దాని తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 3 టమోటాస్ అయితే తీసుకున్నాను. బాగా పండినవి ఉంటాయి కదా, కర్రీ కూడా కలర్ చాలా బాగుంటుంది, అందులో తొందరగా ఉడికిపోతుంది. బాగా మగ్గడం కోసం అని చెప్పేసి నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను, బాగా మగ్గుతుందని చెప్పేసి. ఇవి 2 వేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకోవాలండి, బాగా మగ్గిపోతుంది. అలాగే తొందరగా కూడా మగ్గిపోతుంది. నేనైతే మూత పెట్టేసుకున్నాను. 3 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా అయితే ఉందండి. టమోటో అంతా బాగా ఉడికిపోయింది. ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంది కదా, అడుగంటింతది అని చెప్పేసి నేనైతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా టమోటా అయితే ఉడికిపోయిందో. బాగా పండిన టమోటాలు అయితే కర్రీ కలర్ ఉంటుంది, అందులో తొందరగా మగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే వేసుకున్నానండి. నాకైతే కర్రీలో కొంచెం కారం ఎక్కువగానే అనిపించింది. మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే స్పైసీగా ఉండాలి కర్రీ అనుకుంటే నేను వేసినంత వేస్తే సరిపోతుంది. మేమైతే ఆడించుకున్న కారం పొడి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగానే ఉందండి. కొత్త మిరపకాయలు తెచ్చుకొని ఆడించుకున్నాము. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మసాలా కలిసే అంతవరకు అయితే మనం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిపోతుందండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. కర్రీ ఎలా వస్తుందో మరి చూడాలి. చూసారు కదా, ఇవంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకున్నాను. మూత తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. మళ్ళీ ఒకసారి బాగా దీన్ని అయితే మిక్స్ చేసేసుకోవాలి. ప్రాసెస్ లెంతీగా ఉందా, షార్ట్గా ఉందా అనేసి మీరే కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా ముందుగా మనం నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, ఆ మునక్కాయలన్నీ తీసేసి ఈ మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మసాలా ముక్కకు పట్టాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకోసమే ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను.
ఇంకా నాకు గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. లేదు మాకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగానే వేసుకోండి. అప్పుడే బావుంటుంది. మేమైతే లంచ్‌లోకి సంగటి చేసుకున్నాము. అందుకే గ్రేవీ కొంచెం ఎక్కువగానే కావాలి కాబట్టి వేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా! మూత తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. మునక్కాయ కూడా తొందరగానే ఉడికిపోతుంది కదా! ఇంకా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇంకా గరం మసాలా కూడా ఉంటే వేసుకోండి. నేను కావాలనే వేయలేదు. ఇప్పటికే ఘాటు ఎక్కువగా ఉంది కదా! అందుకోసమే గరం మసాలా వేయలేదు నేనైతే. ఈ విధంగా అయితే నేను కర్రీ చేసుకున్నానండి లంచ్‌లోకి. అంతా కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన మునక్కాయ టమోటా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంక సర్వ్ చేసేసుకొని చక్కగా తినేయడమేనండి. చపాతీలేకైనా, అన్నంలేకైనా, సంగట్లేకైనా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా! ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే. బాయ్.